సో ఈరోజు మనం మరొక ముగ్గురు అనుభవాలు తెలుసుకున్నాం. ఇది మన 4వ బ్యాచ్. సో అనుభవాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన సెషన్లో. దీన్ని మనం సపరేట్గా రికార్డ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. దాదాపు కొన్ని వేల మంది అది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలోకి సంపూర్ణ మరి ప్రకృతి జీవన విధానంలోకి రావటం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు ఫస్ట్ రవి బుకారం గారు సార్ మనకి సార్ గత బ్యాచ్ల నుంచి విజయలక్ష్మి కూడా. మేడం హ్యాండ్ రైజ్ చేశారు క్వశ్చన్ యా మేడం, అడగ. నెక్స్ట్ వెళ్దాము. ఆల్రెడీ వాళ్ళు మెసేజ్ చేశారు. సో రవి బుకారం, ఓకే. రవి రవి బుకారం గారు, బకారం, బి బి రవి గారు. నెక్స్ట్ గౌతమి గారు అన్మ్యూట్ చేసుకోండి. సో మేడం కూడా గత 2 సెషన్ల నుంచి మనకి ధ్యానం క్లాసులకు వస్తున్నారు. ఇంతకుముందు మాంసాహారిగా ఉండేవాళ్ళు ఇప్పుడు పూర్తి శాకాహారిగా మారి అద్భుతంగా ధ్యానం చేస్తూ నిరంతరం ఎన్నో అనుభవాలు పొందుతూ ఉన్నారు. మేడం యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. గౌతమి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, జంగమయ్య సార్. వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ బేసిక్గా నేను నాన్ వెజిటేరియన్. సో యాక్చువల్గా చిన్నప్పటి నుండి కూడా డాడీ ఫిష్ బిజినెస్ అన్నమాట. సో ఎప్పుడు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాన్ వెజ్ ఎప్పుడు ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో నేను సడన్ గా డాడీ చనిపోయారనమాట రీసెంట్ గా 4-5 months బ్యాక్. సో అప్పుడు నేను అంటే రోజు ఉండే పర్సన్ ఒక్కసారిగా లేకపోయేసరికి అది తట్టుకోలేకపోయాను అండ్ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఏంటి అంటే లోన్లీగానే ఉండేదాన్ని అనమాట. ఎవరితో కలవడానికి కూడా నేను అసలు ఇష్టపడేదాన్ని కాదు. అలా ఏదో పోగొట్టుకున్నట్టుగా అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత నేను లేదు ఇలా ఉండకూడదు, దీన్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి కొంచెం స్పిరిచువల్ గా ఇంట్లో పూజలు చేయటం కానీ అలా కూడా నాకు ఏదో ఒక వెలతి అనేది ఉండేది. ఆ తర్వాత నేను ఇంటి దగ్గర ఉన్న దేవాలయాలు అన్ని నేను తిరగడం స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా నాకు అక్కడ ఉన్నప్పుడు బాగుండేది, మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ సేమ్ ఫీల్ అన్నమాట. ఆ తర్వాత యాత్రలు మొదలు పెట్టాను, లైక్ బాసర, షిరిడి అన్ని వెళ్తూ ఉన్నాను. అక్కడ ఉన్నంత వరకు ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు బాగుంటుంది. ఇంటికి వచ్చాక మళ్ళీ అదే సేమ్ ఫీల్ లో ఉండిపోయాను. సో లేదు, ఇంకా నేను దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు నాకేం తోచట్లేదు ఏం చేయాలి అని, ఎందుకు ఇలా అనిపిస్తుంది అని. సో నాకు ఏంటంటే షిరిడి వెళ్ళడానికి బాబా పిలుపు ఉంటేనే వెళ్ళగలము అని ఏదైతే అనుకుంటామో తెలుసో, అలాగా అరుణాచలం కూడా అలా పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలము అనేది నేను అంటే అరుణాచలం గురించి నేను తెలుసుకున్నాను చాగంటి సార్ ద్వారా కానీ ఇలా విన్నాను అనమాట. సో అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ ఆ పిలుపు ఉంటుందా లేదా నాకు అనేది నేను ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను. అయితే నాకు సో అండ్ సో వ్యక్తి ద్వారా ఆ, నాకు ఇట్లా అరుణాచలం శివ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అరుణాచలం కి తీసుకెళ్తూ ఉంటారు ట్రిప్స్ రెగ్యులర్ గా. సో అని నాకు నంబర్ ఇచ్చినప్పుడు నేను శివ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. సార్ ఏం చేశారు అంటే శివ గారు నన్ను గ్రూప్ లో యాడ్ చేశారు. నేను టూర్స్ అండ్ ట్రావెల్స్ కోసం నేను జాయిన్ అయ్యాను. బట్ సడన్ గా మెడిటేషన్ క్లాసెస్ జరుగుతాయి, దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ డైలీ ఎర్లీ మార్నింగ్ 5 to 7, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, జూమ్ సెషన్స్ ఉంటాయని చెప్పినప్పుడు నేను ఎందుకు జాయిన్ అవ్వకూడదు. సరే మెడిటేషన్ అంటే నేను ఎప్పుడో కాలేజ్ టైంలో నేను యోగా అండ్ మెడిటేషన్ కోర్స్ చేశాను ఒక 10 days, బట్ అప్పుడు అంత సీరియస్ గా ఏం తీసుకోలేదు, ఒక అవగాహన కూడా అంత లేదు, జస్ట్ బేసిక్ తెలుసు అంతే. సో నేను సరే అని జాయిన్ అయ్యాను. 2-3 క్లాసెస్ విన్న తర్వాత నేను కంప్లీట్ గా నేను నాన్ వెజ్ మొత్తం మానేశానండి. ఎలా అంటే ఎగ్ చూసినా కూడా నాకు ఇరిటేషన్ అయితే వస్తుంది. అంటే అసలు సడన్ గా అంత మార్పు ఎందుకు అనంటే 2-3 క్లాసెస్ లో జస్ట్ ఒక 2-3 బేసిక్ పాయింట్స్ వల్లనే. మనం ఎలా జీవులమో జంతువులు కూడా అలాగే, అవి కూడా జీవులే, వాటికి కూడా ప్రాణం ఉంటుంది. మనకి ఎలాగా ఫిజికల్ గా ఎవరైనా హాని చేయడానికి కొట్టడము గిల్లడం ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలా అయితే ఫీల్ అవుతామో భయంగా, అవి కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతాయి అని నాకు అలా చెప్పినప్పుడు, కర్మ సిద్ధాంతం, అహింస ఇవన్నీ చెప్పినప్పుడు ఆ పాయింట్స్ అన్ని నాలో చాలా అంటే ఇన్ని రోజులు నేను అజ్ఞానంతో ఉన్నాను, నేను ఇంత అంటే కిరాతకంగా అనిపించింది, వాటిని చంపి తిన్నాను అని నాకు చాలా ఒక షేమ్ గా ఫీల్ అయ్యా అనమాట. తర్వాత నాకు నేనుగా అంటే నాకై వచ్చిన జ్ఞానంతో నేను మానేశాను. సో ఇప్పుడు ఎవరైనా తింటే కూడా
వాళ్ళకి నేను చెప్తాను. అంటే వినటం వినకపోవడం అనేది అది వాళ్ళ ఇష్టం, బట్ చెప్పడం అయితే నా ధర్మం కాబట్టి నేనైతే వాళ్ళకి చెప్తాను, ఇలా కాదు ఇట్లా అని చెప్పేసి. సో కొంతమంది అలా మానేసిన వాళ్ళు ఉన్నారు, జస్ట్ 1-2. ఫస్ట్ అయితే నా బాబుయే. సో ఇలా అన్నమాట, ఇలా ఈ చేంజ్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత నేను ఏదైతే వెలతి ఫీల్ అయ్యాను కదా అన్ని యాత్రలు తిరిగి, ఈ మెడిటేషన్ క్లాసెస్ తో ధ్యానం ద్వారా నాకు అది ఫుల్ఫిల్ అయిందండి. ఇప్పుడు నాకు చాలా పీస్ఫుల్ గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంటున్నాను. సో ఇది నా ఎక్స్పీరియన్స్ అండి. వెరీ థ్యాంక్ యూ నైస్. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభవాన్ని షేర్ చేసినందుకు. దీన్ని Thank ఇలాగే you. కొనసాగించండి. చాలా ఇంకా మంచి అద్భుతంగా అనుభవం. ఉంది. అసలు నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేసింది? ఎవరు? విజయలక్ష్మి మేడం. యా, మాట్లాడండి అమ్మా. విజయలక్ష్మి మేడం, ఇంకొకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, వెయిట్ చేయదు మేడం, 1-2 టైమ్స్ అనౌన్స్ చేసి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. హుస్సేన్ గారు, హుస్సేన్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీ యొక్క అనుభవం చెప్పండి. సార్ కూడా మనకి 2 బ్యాచెస్ నుంచి రెగ్యులర్ గా మనకి మెడిటేషన్కి వస్తున్నారు, ఆయన యొక్క అనుభవాన్ని కూడా తీసుకుంది. సార్ జమీల్ రావు గారు, జమీల్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి. జమీల్ రావు గారు, శివ గారు, నాకు జంగమయ్య సార్ ఏదో చెప్తున్నారు. ఎస్ సార్, ప్లీజ్ సార్, జగమయ్య సార్. జంగమయ్య సార్ వాయిస్ మేడం వినిపిస్తుంది సార్, చెప్పండి. వినిపిస్తుంది సార్. సార్ మీరు ఏదో చెప్తున్నారు, బట్ శివ గారు నేమ్ అనౌన్స్ చేశారు, వేరే నేమ్. నా ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత ఓకే, ఓకే. అదే మీరు మంచి ఎక్స్పీరియన్స్ మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీకు ఇంకా మంచి అనుభవాలు వస్తాయమ్మా. మీకు తప్పకుండా. ఆఫ్లైన్ క్లాస్కి వచ్చి మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను. సో ఓకే. మనకి ఏదైనా తింటున్నప్పుడు అసహించుకోవడం అనేది కరెక్ట్ కాదు, మనకి ఇరిటేషన్ వచ్చింది అనేది కరెక్ట్ కాదు. సత్యాన్ని ఇంకా మనం దాన్ని ఇంకా దర్శించలేదు. ఎప్పుడు సత్యాన్ని దర్శిస్తామో అప్పుడు మనకి అది ఇరిటేషన్ అనిపించదు, ఇది మనది కాదు అనిపిస్తుంది అంతవరకే. కానీ ఈ వైబ్రేషన్స్ ఎదుటి వ్యక్తులు కూడా అతను రాక్షసుడో లేకపోతే ఇంకొకడో వాడు ఇలా తింటున్నాడు అలా తింటున్నాడు అటువంటి భావనలు మనకు అప్పుడు రావు. ఎందుకంటే అతని యొక్క మైండ్ స్టేటస్ అలా ఉంటుందన్నమాట. అతనికి అంతకన్నా ఎక్కువ తెలియదు. ఇప్పుడు మీకు ఎలాగైతే ఇంతకు ముందు తెలియదో ఆ విధంగా తెలియదు అనమాట. అప్పుడు మిమ్మల్ని రాక్షసుడు అనకూడదు, కరెక్ట్ కాదు కదా. అది మీ రాక్షసం కాదు కదా, అది మీకు తెలియక చేసిన తప్పు. అది ఆ పొరపాటుని మనం గ్రహించుకోవాలి. తను కూడా ఏదో ఒక రోజు రిలీజ్ అవుతాడని చెప్పే భావన మనం రిలీజ్ చేయాలి మన లోపల నుంచి, ఇన్వర్ నుంచి. మన ఇన్నర్ నుంచి ఎప్పుడైతే ఒక వైబ్రేషన్ వెళ్తుందో అప్పుడుది సృష్టి ఒక 10 మంది నోటి నుంచి 10 మంది యొక్క భావన నుంచి అది ఆ వైబ్రేషన్ వెళ్ళింది అనుకోండి, ఆ ప్రభావం తన మీద ఎప్పుడోసారి చూపిస్తుంది. అతని దగ్గరికి మీలాంటి వ్యక్తిని ఎవరిని తీసుకుపోయి ముందు కూర్చోబెడుతుంది. అప్పుడు దీని గురించి మీలాంటి వాళ్ళు తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు వాళ్ళల్లో కూడా కొన్ని మార్పులు తీసుకొచ్చడానికి అవకాశం ఉంది. కానీ ప్రతి ఒక్కడుకు తనకి రాక్షసుడు అని ముద్ర వేసేస్తే మనలాంటి ఒక యోగత్వం పొందేటువంటి దీక్ష చేస్తున్నటువంటి సాధకులు ఆ వైబ్రేషన్స్ అతని మీద వెళ్తాయి, అతను మారే అవకాశం ఉండదు. కాబట్టి అతను మారాలనుకుంటే మన దగ్గర పాజిటివ్ థింకింగ్ ఉండాలి, అతనికి మనం పాజిటివ్ వైవ్స్ పంపించాలి. సో ఆ ప్రయత్నం చేయాలి ఒక జ్ఞానిగా మనం ఉన్నప్పుడు. అప్పుడే అతని వ్యక్తిలో మార్పులు వస్తాయి. కానీ అతన్ని చూసి మనం అసహించుకోవడము, ఆ పదార్థాన్ని చూసి మనం ఇరిటేషన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా. కాబట్టి అలా మార్పులు చేసుకోవాలి. మన వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అవతల వాళ్ళ మీదకి పంపించాలి. ఒక శత్రువుకైనా కానీ ఆయన మనం శత్రువుగా భావించకూడదు. శత్రువుగా ఎప్పుడు భావిస్తామంటే మనలో శత్రుత్వం ఉన్నప్పుడే. మన లోపల శత్రుత్వం లేకపోతే ఆ వర్డ్ మనం రిసీవ్ చేసుకోలేం. అది ఉంది కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి రిసీవింగ్ పవర్ మనకు ఉంది కాబట్టి దాన్ని శత్రువు అంటున్నాం. ఆ రిసీవింగ్ పవర్ మనలో చనిపోయింది అనుకోండి, ఆయన మిత్రుడు అవుతాడు. కాబట్టి అవి అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాల్ని మనం వైబ్రేషన్స్ మనం రిలీజ్ చేయకూడదు.
మనం వాటి దాటుకొని అది విషయం. థ్యాంక్ ఓకే, యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి మేడం. నెక్స్ట్ మేడం ఇంకెవరు? చెప్పండి, మాట్లాడాలి. ఎవరెవరు వచ్చారు? ఓకే మేడం సార్, ఇంకా యా మాట్లాడుతుంది. మేడం ప్లీజ్ త్వరగా మాట్లాడాలి. సో ఓకే, చాలా మంది మనకి టెక్స్ట్ లో మెసేజ్ చేస్తున్నారు, సార్ లొకేషన్ ఎక్కడ, ఆఫ్లైన్ ఎక్కడ జరుగుతుంది అవన్నీ. నేను మీరు రెగ్యులర్ గా క్లాస్కి వస్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ గా ప్రీ డిజైన్ చేసి మీకు ఆ డీటెయిల్స్ అని చెప్తామండి. సో సార్ నెంబర్ నేను టెక్స్ట్ బాక్స్ లో పెడతాను. ఎవరైనా మీకు ఏదైనా మాట్లాడాలని ఉంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. సార్ పిక్ చేయకపోయినా వీలు చూసుకొని మీకు ఆన్సర్ చేస్తారు. సో రేపు మరి కొంతమంది అనుభవాలు తీసుకుందాం, ఎందుకంటే ఇప్పటికే సెషన్ కొద్దిగా టైం కూడా దాటి అయిపోయింది. జంగమయ్య సార్ నెంబర్ చెప్తాను, ఒకసారి రాసుకోండి. 9440 9440 497950. తెలుగులో కూడా చెప్తున్నాను, 9440 497950. సో ఇది సార్ నెంబరు. మీరు ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో మనం ఒక 2 minutes మెడిటేషన్ చేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం. మనం ధ్యానంతో మొదలు పెడతాం, ధ్యానంతోనే సెషన్ క్లోజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ జంగమయ్య సార్, అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఇలాగే ప్రతి నెల మీ యొక్క సెషన్ మాకు కావాలని మేము ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ప్రతి నెల కూడా ఈ ఆహారం మీద ఒక సెషన్ మీరు ఇస్తా అని చెప్పారు. అదే విధంగా ఈ సెషన్ లో కూడా ఇచ్చారు. దానికి మీకు ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ మీరు యూట్యూబ్ ద్వారా కొంచెం రిలే ఇవ్వండి, అందరు కూడా రిలే ఇస్తాం, కొంచెం అయిపోతుంది. అది ఒక 2 hours లో మనం ఎడిట్ చేసి పెడతాను, వెంటనే మీకు కూడా ఫార్వర్డ్ చేస్తాను. అలాగే. థ్యాంక్ యూ సార్. సో ఓకే, ఒకసారి థ్యాంక్ సార్ యూ. గట్టిగా మనం మనస్ఫూర్తిగా ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేద్దాం జంగమయ్య గారికి. అందరికీ కృతజ్ఞతలు. ఇంతసేపు మీరు కూడా మీ సమయాన్ని కూడా వెచ్చించి వినడానికి ప్రయత్నించిన దానికి చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగుంది. సూక్ష్మజ్ఞానం గురించి కూడా ఇంకా వివరంగా వినాలని ఉంది. ఇంకా నెక్స్ట్ సెక్షన్ వరకు వెయిట్ చేయాలి ఏంటో అని బాధగా ఉంది. వివరంగా చెప్పండి. బాధపడద్దండి, పాజిటివ్ గా ఉండండి, మీ దగ్గరికి వస్తుంది. అలాగే, దాన్ని కూడా అలాగే. ఆహ్వానించండి. అమ్మా స్వర్ణలత ఓకే. గారు, నిన్న మనం గ్రూప్ లో ఆధ్యాత్మిక సత్యం అని ఒక వీడియో పెట్టా. దానిలో ఇవన్నీ వస్తాయి. సూక్ష్మ శరీరయానం అంటే ఏంటి, ధ్యానంలో వచ్చే అనుభవాలు, ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది, హీలింగ్ ఎలా జరుగుతుంది, ధ్యానంలో మరింత సాధన చేసిన ద్వారా వచ్చే అనుభవాలు, అవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక సత్యం అని నేను ఒక వీడియో పెట్టాను. మళ్ళీ ఇది ఫార్వర్డ్ చేస్తాను, రీఫార్వర్డ్ చేస్తాను. దయచేసి అందరూ ఒకసారి అది చూడండి. అట్లాగే మనకి ప్రతి ఒక్కరికి ఈ ధ్యానంలోకి ఫస్ట్ గా వచ్చిన వాళ్ళకి పత్రి సార్, మన గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రాసిన బుక్ తన స్వహస్తాలతో తులసీ దళం, ఆ ఒక్క బుక్ తులసీ దళం, అది PDF కూడా పెట్టాను. మీరు బుక్స్ లేవని బాధపడద్దు. ప్రతి బుక్ మేము ఏదైతే రిఫర్ చేస్తున్నామో దాన్ని మీకు PDF రూపేణ మీకు ఈ రోజు నుంచి గ్రూప్ లో పెడతాం జరుగుతుంది. సో ఆ బుక్ కూడా అందరు రిఫర్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ.